దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమున మరలా మనం దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకొనుటకై, ఆయన సన్నిధానములో కూడుకొనుటకై ప్రభువు మనకిచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు ప్రభువునకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము 121వ కీర్తన 5వ వచనం, యెహోవాయే నిన్ను కాపాడును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు మనల్ని కాపాడుతాడంటే దేవుని తట్టు మన కళ్ళు ఎత్తినప్పుడు. అందుకే 121వ కీర్తన అంతా కూడా అదే ఉంటుంది. కొండల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఎందుకు యెహోవా వలన సహాయము కలుగుతుంటే, ఆయనే భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదమును తొట్టిలియడు, నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. అందుకే ఈ ఉదయకాల వాగ్దానము, యెహోవాయే నిన్ను కాపాడును. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగాను, పగలు ఎండదెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెనుదెబ్బలైన నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని కృప మన ఎడల చాలా హెచ్చుగా ఉన్నది ప్రియులారా. ఆయన మాటలన్నీ ఈ 121వ కీర్తన అంతా కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవాయే నిన్ను కాపాడు. మన రాకపోకలయందు ఆయన మనకు తోడుగా ఉండి, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బ నువ్వు తగలకుండా మన రాకపోకలయందు ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడని చెప్పిన రీతిగా అనునిత్యము ఆయన కాపుదల కొరకై, ఆయన భద్రత కొరకై, ఆయన సంరక్షణ కొరకై మనం జీవించవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే ఆయన ప్రేమ ఈ లోకములో అన్నిటికంటే గొప్పది ప్రియులారా. మనుషుల ప్రేమ కంటే మనుషులు ఏదో ఒకటి ఆశించి, లేక ఏదో ఒకటి మరి నిజంగా స్వార్థపూరితమైన ప్రేమ ఉండొచ్చు, కానీ దేవుని ప్రేమ నిస్వార్థమైంది. ఏ బదులు ఆశించకుండా ఉచితంగా తన కృపను బట్టి ఆయన మనకు రక్షణ ఇచ్చాడు. అందుకే అంటున్నాడు, యెహోవాయే నిన్ను కాపాడును. ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన సంరక్షణ మనకుంది కనుక ఆయనకు లోబడి, ఆయన వాక్యానికి లోబడి, ఆయన చిత్తాన్ని నిరంతరం జరిగించుటకు మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే మన దేహంలో ఆరోగ్యం, మనకి ఎముకలకు సత్వ. అలాంటి కృప ఉదయకాలం దేవుడు మనకిచ్చి మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, నీకు వందనాలు. యెహోవాయే నిన్ను కాపాడనని ప్రభా, మమ్మల్ని కాపాడువారు మీరు తండ్రి. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడని నీ వాగ్దానం ఉంది ప్రభా. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పగలు ఎండదెబ్బైనను రాత్రి వెనుదెబ్బైన నీకు తగలదని చెప్పినావు. నీ రాకపోకలు ఇది మొదలుకొని నీ రాకపోకలు ఎందు నేను కాపాడుతానని చెప్పిన దేవుడు, నీ వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ నీ చిత్తాన్ని జరిగించడం మాకు నేర్పించి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ రమ్మని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు స్తుతించి ఇతరులకు చేరి చేసి వారును మీరును దేవుని దీవెనకు పాత్రులు కండి. గాడ్ బ్లెస్ యు ఆల్.